బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన లేడీ అఘోరి మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు లేడీ అఘోరి. ఓ కేసులో జైలుకు వెళ్లిన అఘోరి హైదరాబాద్లో జరుగుతున్న గో హత్యలపై పోరాటం చేస్తానంటూ వీడియో విడుదల చేశారు. తెలంగాణలో తాను పర్యటన చేసిన నేపథ్యంలో తన దృష్టికి చాలా సమస్యలు వచ్చాయని, తాజాగా పోరాటం చేస్తానంటూ చెప్పారు. గోవులను రక్షించే విషయంలో తాను సహాయం చేస్తానంటూ తెలిపింది. తెలంగాణలో చాలా చోట్ల గోహత్యలు జరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. తెలంగాణలోని ఆలయాలను తాను కాపాడానని చెప్పారు. త్వరలోనే తాను హైదరాబాద్కు వస్తున్నానని, అందరూ సిద్ధంగా ఉండాలని అఘోరి పిలుపునిచ్చారు. గతంలో ఏపీలోని ఆలయాలను సందర్శించినప్పుడు లేడీ అఘోరి సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్న ప్రతి మసీదును కూల్చేస్తా అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలతో తనకు పని లేదని తెలిపారు. తన పని తాను చేసుకుని పోతానని పేర్కొన్నారు. ఆడపిల్లల మీద చేయి వేస్తే అది కోసేస్తా అని తెలిపారు. ధర్మం తర్వాతే ఏదైనా ఎవరైనా అంటూ ఫైర్ అయ్యారు. కాగా ఒంటిపై బట్టలు లేకుండా అఘోరి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటన చేశారు. దేవాలయాల్లో ప్రవేశాల విషయంలో చాలాసార్లు వివాదానికి ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులపైన పలుమార్లు అసభ్య కమెంట్లు చేశారు. 2 వర్గాల మధ్య చిచ్చురేపేలా వ్యాఖ్యలు సైతం చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓ శ్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అనంతరం ఆమె భద్రకాళి అమ్మవారి ఆలయానికి కాలినడకన వెళ్లి పూజలు చేశారు. ఈ క్రమంలో అఘోరిని చూసేందుకు జనం ఎగబడ్డారు. అత్యాచారాలు, గోహత్యల నివారణకే పూజలు చేశానని లేడీ అఘోరి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా లోక కళ్యాణం, సనాతన ధర్మాన్ని కాపాడుతానని పేర్కొన్నారు. అలాగే హిందూ దేవాలయాలు, మహిళలపై దాడి చేస్తున్న వారి మర్మాంగాన్ని కోయబోతున్నానంటూ హెచ్చరించారు. గతంలో తెలంగాణలోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణం చేసుకుంటానని అఘోరి ప్రకటించింది. కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంచి పోలీసులు 2 అంచెల బందోబస్తు నిర్వహించారు. పోలీసులు ఇబ్బందులు పెట్టడం వల్ల తన కారు యాక్సిడెంట్ అయిందంటూ చెప్పుకొచ్చారు. పోలీసులు ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండని, చంపేయండి లేదా ఉరిశిక్ష వేస్తే పీడ పోతుందని వ్యాఖ్యానించారు. కారు ఎప్పుడు తన చేతికి వస్తుందో తెలీదు, కారు రిపేర్ అయ్యేంత వరకు పాదయాత్ర చేస్తూనే ఉంటానని అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు లేడీ అఘోరి. ఏపీలో పర్యటిస్తున్న సమయంలోనూ లేడీ అఘోరి నానా హంగామా చేసింది. అనకాపల్లి జిల్లా నుంచి వెళ్తుండగానే విశాఖ వైపు వెళ్తూ వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఆగింది. స్థానికులు, టోల్ ప్లాజా సిబ్బంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఈ సమయంలో ఒక వ్యక్తి తనపై చేయి వేసి తాకరాని చోట తాకాడంటూ హల్చల్ చేసింది. తాను టోల్ ఫీజు కోసమని కారు ఆపితే ఆమె వాహనం నుంచి కిందకు దిగిందని, ఈ సమయంలో తాను చేతిని అడ్డుగా పెట్టానని, ఆమె కింద నుంచి వెళ్లే క్రమంలో చేయి తగిలి ఉండవచ్చునని, ఉద్దేశపూర్వకంగా తాకలేదని టోల్ ప్లాజా వద్ద ఉన్న వ్యక్తి వివరణ ఇచ్చాడు. ఒకవేళ తప్పైతే క్షమించాలని కూడా కోరాడు. ఏపీలో కూడా మహిళలకు రక్షణ లేదని,
శివ సాన్నిధ్యంలో ఉండే తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నానని చెప్పుకొచ్చారు. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఆలయానికి వెళ్తున్నానని ఆమె ప్రకటించారు. గోవధ, చిన్నారులపై లైంగిక దాడులు అరికట్టాలని కోరారు. తనను ఆపాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సవాల్ విసిరారు. లేదంటే మీ సీట్లకు ముప్పు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసేందుకైనా వెనకడుగు వేయబోనని తేల్చి చెప్పారు. ఇక హాట్ కామెంట్స్ చేసిన లేడీ అఘోరీపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చారు. కోర్టు ఆదేశాలతో ప్రతి గురువారం కరీంనగర్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అఘోరీ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్లో అఘోరీ ఉన్నారు. ఒక సనాతన ధర్మాన్ని ఆడపిల్లలను కాపాడుకోవడానికి వచ్చాను. చూస్తుండగానే ఇలా తగలబెట్టుకుంటాను. దమ్ముంటే ఆపుకోండి, దమ్ముంటే ఆపుకోండి. నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది. ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది. గోహత్యను ఆపే బాధ్యత నాకుంది. అదే పోరాటం మీకు దమ్ముంటే నన్ను అడ్డుకోండి. ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగండి. తప్పు చేయండి, నేను ఎక్కడ తల కూడా వంచను. నా ధర్మం అదే చెప్తుంది. తాజాగా హైదరాబాద్ వస్తున్నానంటూ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్న నేపథ్యంలో అఘోరీ వల్ల ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. గోహత్యల పేరుతో రెచ్చగొట్టే అవకాశాలున్నాయనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు. మరి హైదరాబాద్ వస్తున్న అఘోరీ విషయంలో పోలీసులు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జై శ్రీ మహాకాల్, ఓం నమో నారాయణ. నాది తెలంగాణలో నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, ఎక్కడైతే ఇండియాలో ఎక్కడ లేని గోహత్య తెలంగాణ హైదరాబాద్లో జరుగుతుంది, దాన్ని ఆపడానికి త్వరలోనే వస్తాను కూడా. ఏదైతే దర్గా తీసేయమని నా పోరాటం చేశానో అది మాత్రం దర్గా తీసేయడం జరిగింది. అందుకని నేను చాలా ఆనందంగా ఉన్నాను. నెక్స్ట్ టార్గెట్ గోవులు ఎక్కడెక్కడైతే గోవులని కోస్తున్నారో, వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, ఎవరైతే ఆ దందాలో ఉన్నారో వాళ్ళందరి అంతు కూడా చూడడానికి త్వరలోనే వస్తున్నాను. జై శ్రీ మహాకాల్, ఓం నమో నారాయణ.